ప్రజెంట్ బాగా చర్చ జరుగుతున్న ఒక విషయం, మీరు కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు కదా ఒక జర్నలిస్ట్ మీద, ఆయన అడిగినటువంటి క్వశ్చన్కి. సో ఏదైనా రెస్పాన్స్ ఉందా అక్కడ నుంచి? మళ్ళీ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కానీ దానికి సంబంధించి? Not yet. So but I won't keep quiet. What are you expecting out of this? I'm expecting a lot of things. I wish incident dwara the system changes and takes accountability for what they say with personal derogatory statements just because మేము ఒక అద్దాల మేడలో ఉన్నాం కాబట్టి నోటుకొచ్చినట్టు అనేసి under the pretense of journalism ఒక ఇలా మాట్లాడినప్పుడు ఒక స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటాను. ఇవన్నీ జరగని విషయాలు. నేను నా మీద జరిగిన అటాక్కి ఒక అపాలజీ అడిగాను. దట్స్ ఇట్. బికాజ్ నెక్స్ట్ టైం ఇంకొకరు ఎవరైనా అడగడానికి ఆలోచించి ప్రశ్న వేస్తారు ఒక ఆడమ్మాయి దగ్గరికి వచ్చేటప్పుడు అన్న ఒక ఇది అంతే. అండ్ ఆయన నా గురించే కాదు, ఐ డోంట్ థింక్ నాకు అందరికంటే ఎక్కువ ఈ 2 రోజుల్లో వచ్చింది ఒక 50-60 మంది జర్నలిస్ట్ ఫోన్ చేసి హ్యాట్స్ ఆఫ్ లక్ష్మి అన్నారు. ఇవన్నీ ఇప్పుడు పొగడతా నాకే, బికాజ్ నేను ఐ స్టూడ్ మై గ్రౌండ్. బట్ రేపు ఫైరింగ్ లైన్లో ఉండేది నేనే, ఆ బుల్లెట్స్ తీసుకోవాల్సింది నేనే, నాకు తెలుసు ఇది కూడా. బట్ దట్స్ ఓకే. నేను ఆ బుల్లెట్స్ గురించి భయపడి సర్లే ఇప్పుడు నాకెందుకు అంటే నేను సైలెన్స్గా ఉండడం కొన్ని కోట్ల మంది ఆడవాళ్ళకి సైలెన్స్ కీప్ క్వైట్ అని నేను నేర్పిస్తున్నాను. జరిగిన ప్రతి అన్యాయం మీద నేను చర్చించలేను, కానీ నాకు జరిగిన దాని మీద ఇది కరెక్ట్ కాదు అని చెప్పే ధైర్యం నాకుంది. ఇండస్ట్రీలో మీకు సపోర్ట్ వస్తుందా ఈ విషయంలో? 100%. అందరూ నేను పేరు చెప్తే వాళ్ళ పేరు బయట పెట్టి దానిలాగా ఉంటుంది, కానీ ఒక్కొక్క ఎమోజీలు పంపిస్తుంటే నేను నవ్వుకుంటున్నాను, సరే నేనేదో ఒక కరెక్ట్ పనే చేశాను. బికాజ్ ఆ టైంలో నాకు ఒకటి ఆలోచించి మాట్లాడడం అని కాదు, అప్పటికప్పుడు అనిపించింది, నిజంగా నాకు ఎఫెక్ట్ అయింది, ఫీల్ అయింది చెప్తాను నందు గారు. సో ఐ గోట్ వెరీ హర్ట్ అండ్ అఫెండెడ్ అండ్ ఐ ఆస్క్డ్ హిమ్ అండ్ హౌ ఎంత ధైర్యంగా ఆయన చెప్పారు, లేదు ఒక మగాన్ని అయితే అడగని ప్రశ్న అని. ఆ సొసైటీలో ఇప్పుడు కూడా 2025లో మేము బ్రతుకుతున్నాం. నేను నా కూతుర్ని ఈ సొసైటీలోనే పెంచుతున్నానా? నేను నా కోసం నిలబడకపోతే ఇంకెవరు నిలబడతారండి? ఎవరు నిలబడరు అనవసరం, నాకు నేను నిలబడాలనుకున్నాను అంతే. అంటే మీ కూతుర్ని నేను ఈ సొసైటీలో పెంచుతున్నానా అనే ఆలోచన మీకు ఎలా వచ్చిందో? ఆయన క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా మీ డాటర్ని టాపిక్ తీసుకొచ్చారు, అంటే మీకు పాప ఉంది, ఇలా మాట్లాడారు కదా. హౌ డు యూ అండర్స్టాండ్ దట్ వ్యూ? అంటే మీరు ఎలా? ఈజ్ అ పోస్టర్ చైల్డ్ ఫర్ పేట్రియార్కీ. ఆయన అడిగింది చాలా మంది అనుకుంటారు అండ్ కరెక్ట్ అనుకుంటారు. ఇప్పుడు నేను నిలదీశాను కాబట్టి 100 మంది అమ్మా ఇది తప్ప రైట్ అని ఒక అవగాహన అయినా రావాలండి. దిస్ ఇస్ నాట్ రైట్. మీకు మైకు ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము మనుషులు, మాకు ఫీలింగ్స్ ఉంటాయి, మేము హర్ట్ అవుతాం. ఈ మనిషి ఇంకెక్కడ కనిపించింది కూడా కనిపించడు, ఎప్పుడు దాంకుని తిరుగుతుంటాడు. ఆ దాంతో భయపడుతూ చేసే ఉద్యోగం. మీకు హేమ గారు రెస్పాండ్ అయ్యారు, మీరు చూసారా? లేదండి, మేము ఎక్కడ చూడేస్తున్నాం ఇక్కడే. ఒకసారి ప్లీజ్ ఒకసారి వేద్దామా? Can you just, if you like to see? Yeah, please. నేను ఇటీవల కాలం మీడియా వల్ల నేను చాలా సఫర్ అయ్యాను. మీడియాతో 3 స్టేట్స్ మీడియా పీపుల్తో యుద్ధం చేస్తూనే ఉన్నాను ఇంకాని. ఓకే, ఇప్పుడు నాలాంటి మూర్ఖురాలు చదువుకోలేనిది అనుకోండి, నేను ఏదన్నా మాట్లాడొచ్చు, ఏదన్నా తెలియకుండా తప్పు చెయ్యొచ్చు. మీరు చదువుకున్న వాళ్ళు, మీడియా వాళ్ళందరూని, జర్నలిస్టులందరూని సంస్కారవంతులు. మీరు అడిగే క్వశ్చన్స్ ఏంటండి? మీరు ప్రచారం చేసే న్యూస్లు ఏంటి? ఏమైంది హేమ పొద్దున్నే మొదలుపెట్టింది అనుకుంటున్నారా? మంచు లక్ష్మి గారిని చూశానండి. మూర్తి గారు ఆ క్వశ్చన్ ఏంటండి? ఈ వయసులో ఈ డ్రెస్సులు, బాడీ షేమింగ్ ఏంటండి అసలు అలాంటి క్వశ్చన్స్ అడగొచ్చా? ఏది అడగాలి, ఏది అడగకూడదు, అది నిజమా అబద్ధమా ఏమి లేదు. సుమా గారు యాంకరింగ్ చేస్తూ సరదాగా మీరు చాలా లేట్ చేశారు, ఈవెంట్ అయిపోవాలని ఒక మంచి ఉద్దేశంతో నవ్వుకుంటూ మీరు
భోజనం లాగా చేయకండి, టిఫిన్ లాగా చేసి రండి అని సరదాగా అన్నారు స్టేజ్ మీద. దానిని ఒక జర్నలిస్ట్ గారు సీరియస్ అయిపోయి, సుమా గారు మీరు ఈ మాట అన్నారు, మీరు ఈ మాట వెనక తీసుకోండి అంటే, సరే సార్ మీరు భోజనంలా చేశారులేండి, టిఫిన్ లాగా చేశారులేండి, ఏదో సరదాగా అంటారు. అంటే ఇవే తగ్గించుకుంటే మంచిది అంటారు. మరి మీరెందుకు తగ్గించుకోండి సార్? మీ నోటికి ఏమొస్తే అది అడుగుతూ ఉంటారా? నిజాలు అబద్ధాలు తెలుసుకోకుండా న్యూస్లు ప్రచారం చేస్తూనే ఉంటారా? ఇది ఎంతవరకు న్యాయం?